ప్రభు యేసు క్రీస్తు నామంలో జీవము గల దేవుని సముఖానికి సమకూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు ఆశీస్సులు తెలియచేస్తున్నాను. ఈ అతి పరిశుద్ధ స్థలములో నుండి మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుని సమృద్ధి దీవెన, కృప, సమాధానం మీకు బహుగా విస్తరించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎంతో క్రమముగా, మర్యాదగా, ఆయన్ని మహిమపరిచే రీతిగా మీరు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని చూస్తాడు? దేవుడు ఎవరిని దృష్టిస్తాడు? దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? నా మాట వింటున్నారా? నా మాట వింటున్నారా? దేవుడు ఎవరిని చూస్తాడు? చాలామంది అంటారు, దేవుడు చల్లగా చూస్తేనండి ఈ సంవత్సరం ఇల్లు కట్టేసుకుంటాం. దేవుడు చల్లగా చూసుకుంటేనండి ఈ సంవత్సరం నా బిడ్డకి పెళ్లి చేస్తాను. దేవుడు చల్లగా చూస్తేనండి ఇలా చేస్తాను. దేవుడు చల్లగా చూస్తేనండి అలా చేస్తాను అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఎవరిని దేవుడు చల్లగా చూస్తాడు? ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? ఎవరికి దేవుడు చేయి చాపి సహాయం చేస్తాడు? అది ఆయనే చెప్తున్నాడు. నువ్వు ఆరాధించే దేవుడే చెప్తున్నాడు. నువ్వు పూజించి సేవించే దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను చూస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి యేసన్న గారు కొరియా దేశంలో ఉన్న పాల్ యాంగిచో గారి మందిరానికి వెళ్ళారు. పాల్ యాంగిచో గారి మందిరంలో ప్రతి ఆరాధనకు కొన్ని లక్షల మంది ఉంటారు. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగానే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగానే క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగానే అక్కడికి ఆ మందిరం లోపల ఆ మంచాల మీద కొన్ని స్ట్రక్చర్స్ మీద తీసుకొస్తారు పేషెంట్స్ని. కొరియా దేశంలో ఎవరికైనా చెయ్యి దాటిపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద పాల్ యాంగిచో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని రాసిస్తారంట. ఏంటి సార్ అంటే డాక్టర్ చెప్తారంట, ఇది మా చెయ్యి దాటిపోయింది, పాల్ యాంగిచో దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన ప్రేయర్ చేస్తాడు, ఈ వ్యక్తికి మేలు జరుగుతుందని డాక్టర్స్ పాస్టర్కి రిఫర్ చేస్తారట. స్తోత్రం చెప్పండి. డాక్టర్స్ పాస్టర్కి రిఫర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అలా తీసుకొచ్చినటువంటి ప్రజలు, అలా వచ్చినటువంటి ప్రజల్ని ఆ స్ట్రక్చర్ మీద పక్షవాతం వచ్చిన వాళ్ళని, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి స్ట్రక్చర్స్ మీద ఆ హాస్పిటల్, ఆ చర్చ్ వెనకాల ఆ లోపలలాగా పరుండ పెట్టినప్పుడు దైవజనుడు ఆరాధన సమయంలో చెయ్యెత్తి స్వస్థత పలుకుతుంటే అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. ఇదంతా యేసన్న గారు చూశారు. అసలు ఇంత మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది? కిడ్నీలు పోయిన వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అలా వస్తూ ఉంటే దైవజనుడు ప్రార్థన చేస్తుండగా అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఎందుకు? దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని శక్తి దిగి రావడం అది కేవలము దైవజనుని మీద మాత్రమే ఆధారపడి లేదు. కానీ దేవుని ఆరాధించడానికి వచ్చే ప్రజలు, దేవుని ఆరాధించడానికి వచ్చే ప్రజలు ఎంత హృదయపూర్వకంగా, ఎంత భయభక్తులతో, ఎంత వినయముతో, ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రజలు నిలబడతారో అంతగా దేవుని యొక్క బలమైన కార్యాలు ఆ సంఘములో జరుగుతాయి. నా మాట అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి.
ఆ రోజు ఆరాధనకి కొరియా దేశానికి సంబంధించిన ఒక పెద్ద రాజకీయ నాయకుడు, కొరియా దేశానికి చెందిన ఒక పెద్ద రాజకీయ నాయకుడు 5 నిమిషాలు లేటుగా వచ్చాడు. 5 నిమిషాలు లేటుగా వచ్చి ఇలా వంగొని ఒక గూనివాడిలాగా నడుచుకుంటూ వస్తున్నాడంట. ఏసన్న గారు అనుకున్నాడంట, ఈయన గూనివాడు, పాపం నడుము వంగిపోయిన మనిషి ఇలా వంగుని నడుస్తున్నాడు అనుకున్నాడంట. ప్రార్థన పూర్తయ్యాక ఏసన్న గారు ప్రార్థన చేశాక లేచి నిలబడ్డాడట. ఏసన్న గారు అనుకున్నారు, ఇదిగో ప్రార్థన ద్వారా గొప్ప స్వస్థత వచ్చింది అనుకుంటే ఆ తర్వాత చెప్పారంట అక్కడ వాళ్ళు, ఆయన ఈ యొక్క దేశంలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఆయనకేమీ గూనేమీ లేదండి, మా ఆరాధనకి ఒక్క నిమిషం కూడా మేము ఆలస్యం చెయ్యము, సమయానికి వస్తాం. ఆరాధనకు వచ్చినప్పుడు మనసు ఎక్కడో పెట్టుకొని కూర్చోము. ఆరాధనకు వచ్చినప్పుడు మనిషి మాట్లాడుతున్నట్టుగా వినము. ఆరాధనకు వచ్చినప్పుడు అన్యమనస్కంగా ప్రార్థన చెయ్యము. ఏక మనస్సుతో, ఏక స్వభావముతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ఇక్కడ ఉన్న లక్షలాది మంది దేవుని ఆరాధిస్తారు. కాబట్టి దేవుడు తన శక్తితో దిగి వచ్చి అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని అక్కడ ప్రజలు చెప్పారు. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి ఆరాధనకి సమయానికి రావడం దైవజనుడికి రెస్పెక్ట్ ఇవ్వటమే కాదు, దైవజనుడి కంటే ముందు నువ్వు దేవుని సన్మానించడం. ప్రార్థన చెయ్యండి అంటే నిద్రమోహం వేసి కూర్చుంటున్నావు అంటే నువ్వు దేవుని రెస్పెక్ట్ చేయట్లా, దేవుని గణపరచట్లా. ప్రార్థన చేయమంటే నిద్రమోహం వేసి కూర్చుంటావేమిటి? ప్రార్థన హృదయపూర్వకంగా నీ గుండెల్లో ఉన్నదంతా, నీ హృదయములో ఉన్నదంతా, సంఘమంతా వచ్చిన ప్రతి దేవుని బిడ్డ వారి హృదయములో నుండి ఏక మనస్సుతో నిలుపుకొని దేవునికి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తే నీకే మేలు జరుగుతుంది. ఆరాధన అంటే ఏమిటి? మన దేవుడు ఎంత గొప్పవాడో, మన దేవుడు ఎంత శ్రేష్ఠుడో, మన దేవుడు ఎంత మహిమ గలవాడో అది మన యొక్క పాటలతో, కీర్తనలతో, స్తుతులతో ఆయన్ని ఘనపరచడం అంటే ఆయనకి ప్రీతి, ఇష్టం. నా చిన్నప్పుడు మా అమ్మ వినాయక చవితికి కుడుములు చేసేది దేవుడికి ఇష్టమని, దసరాకేమో చక్కెర పొంగల్ చేసేది దేవునికి ఇష్టము అని, దీపావళి ముందు రోజు అత్తెసర ఉండేది, ఎందుకంటే దేవుడికి ఇష్టమని నైవేద్యం పెట్టడానికి. మరి మన దేవుడికి ఏది ఇష్టమో తెలుసా? నీ నిండు మనస్సుతో, కన్నీటితో నువ్వు ఆయనకి పాడుతూ, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడో. ఆటోమేటిక్గా ఆయన హస్తము నీ వైపుకు చాపబడుతుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. చలనము లేకున్న సంచలనముగా మార్చు, సరిపోయిన వాడు తోడుండగా. ఎలాంటి దేవుడు? చలనము లేని దానిని కూడా, 4 రోజులు సమాధిలో మట్టికి మట్టి అయిపోయిన చలనము లేని లాజరును కూడా సంచలనముగా మార్చగలిగిన శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ జీవితంలో ఏది చలనము లేనిదో, నీ జీవితంలో ఏది శూన్యమైపోయిందో, ఏది నీ జీవితంలో నిర్జీవమైపోయిందో, ఎండిపోయిందో, ఆ పరిస్థితులన్నిటినీ సంచలనముగా మార్చగలిగే దేవుడు నువ్వు ఆరాధించే యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చలనము లేకున్న సంచలనముగా మార్చు, సరిపోయిన వాడు తోడుండగా. గురి లేదయ్యా, నా జీవితానికి దారి తెన్ను లేదయ్యా. పాస్టర్ గారు, నా బ్రతుకేంటో నాకు అర్థం కావట్లేదయ్యా, ఎందుకు బ్రతుకుతున్నానా అనిపిస్తుందయ్యా. గురి లేని జీవితం అని అనుకునే నీ జీవితాన్ని సరిచేసి నిలబెట్టే ఆయన తోడుంటే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? మరి 2వ సెషన్లో ప్రణుతమ్మ చెప్తున్నట్టుంది, ఎడారిలో ఎన్గేదిలా. ఎన్గేది అనే ఒక ప్రాంతం ఉంది, అది దావీదును ఆదరించిన ప్రాంతం. ఎడారిలో ఎన్గేదిలా
అరణ్యములో ఆశ్రయపురముల. నీ అరణ్య యాత్రలో ఆయనే ఒక ఆశ్రయపురముగా ఉండి నీ పట్ల అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. భయమే శరణమైన, కనుచూడ శూన్యమైన, సమకూర్చువాడు తోడుండగా. ఏం శరణమైంది? భయమే శరణమైన, కనుచూడ శూన్యమైన, తిరిగి సమకూర్చువాడు తోడు. ఎడారిలో ఏదేనునా, అరణ్యములో అంతఃపురమున. ఆశలు చిగురించును, అద్భుతములు జరుగు. ఆరానే అయినను నీ స్వరము వినిపించును, ఆశలు చిగురించును, అద్భుతములు జరుగు. ఆమేన్. ఎండిన నేలలా ఉన్నావా? దేవుని స్వరము నీకు వినబడుతుంది. ఆయన నీతో మాట్లాడి నీ ఆశలు చిగురింపజేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగా నేను ఎప్పటి నుంచో నువ్వు సన్నిధికి వచ్చేస్తున్నావు, ఎప్పటి నుంచో యేసు ప్రభుని నమ్ముకున్నావు, నీకేంటి ఇలా ఉందని ఎవరైనా అడిగితే ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు. యేసన్న గారు ఎదురుగుండా ఆయన అనుభవాలు ఎక్కువ వింటూ ఉంటాను. వాడు ఎవడో కాలు మీద కాలు వేసుకొనంట ఇలా వింటున్నాడంట. ఏంట్లే యేసన్న మాట్లాడుతున్నాడు అనుకుని ఉంటాడు వాడు. యేసన్న మాట్లాడుతున్నాడు అక్కడ, యేసు ప్రభు మాట్లాడుతున్నాడా? నాకు వినపడ్డంలా. నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు చెప్తే నేను వినాలా అన్నట్టుగా కూర్చున్నాడంట. చూసారండి పెద్ద ఆయన. పిలిచారండి, బాబురే నువ్వు నా మాటలు కాదురా, ఇది బోర. యేసన్న అనేవాడు ఒక బోరరా. ఆ బోరలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కళ్ళు మూసుకుపోయి ఎవడు నీతో మాట్లాడుతున్నాడు నీకు అర్థం కావట్లేదంటే కోపం వచ్చిందట. ఆరాధనకు రావడం మానేశాడట. 3 నెలలు, 3వ నెల ఒక భయంకరమైన యాక్సిడెంట్. మీకు పెడతాను కావాలంటే సాక్ష్యం. తల పగిలి బ్రెయిన్ బయటకు వచ్చేసిందంట. భార్య మీద గొడవ పెట్టేవాడంట. అంత మాట అంటాడా ఆయన నన్ను పిలిచి? అంత మాట అంటాడా నన్ను? నువ్వు వెళ్ళొద్దు. పాపం ఆమె అలాగే ఆ కొడుకును కూతురుని తీసుకొని ఆరాధనకు వచ్చేదట. తల పగిలిపోయి చావు బతుకుల్లో మంచం మీద ఉన్నప్పుడు కరెక్ట్గా హాస్పిటల్లో ఫోన్ వచ్చిందట. యేసన్న గారు ఆరాధన ముగించుకొని వెళ్ళి కన్నీటితో చేతులెత్తి ప్రార్థన చేస్తే చనిపోతాడు అనుకున్న వాడిని దేవుడు బతికించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హూ ఎవర్ మే బి యు ఆర్, వెదర్ యు ఆర్ ఎ డాక్టర్, కలెక్టర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, హూ యు ఆర్ మేబీ, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎంతగా తగ్గించుకొని దేవుని ఆరాధనలో పాల్గొంటామో అంతగా దేవుడు మనల్ని చెయ్యి చాపి ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. దేవుని ఎలా ఆరాధించాలో అలాగున ఆరాధించాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. నీ శరీరానికి స్వస్థత వస్తుంది. నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. ఏ గొప్ప కార్యం జరగాలన్నా, ఏ అద్భుత కార్యం జరగాలన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మనము ఆయన్ని సేవించాలి? ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, వాక్యం విన్నా, మందిరానికి వచ్చినా, నువ్వు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకున్నా, వాట్ ఎవర్ యు డూ, ప్రభువుని ఎంత వినయ భయభక్తులతో సేవిస్తావో అంతగా ఆయన మేలులు నీ జీవితంలోకి దిగి వస్తాయి. ఆమేన్. స్తోత్రం.
యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు నిన్ను హెచ్చించాలంటే ప్రభువు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే దేవుని దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని వినయముతో దీనత్వముతో ప్రభు ఎదుట నువ్వు జీవిస్తావో, వెంటనే దేవుడు నీ వైపు దృష్టిస్తాడు. ఆయన సన్నిధిలో తగ్గించుకుంటున్న నిన్ను ఆయన గొప్పగా హెచ్చిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిరియా దేశము సైన్యాధిపతి నయమాను సిరియా దేశము నుండి తన కుష్ఠరోగం తగ్గించుకుందామని ఎలీషా దగ్గరకు వచ్చాడు. వచ్చి బయట రథములో ఉండి తన పనివాణ్ణి పంపాడు. ఇదిగో ఏలియా ప్రవక్తను రమ్మను, నేను వచ్చానని చెప్పు, కొంచెం వచ్చి ఆ కుష్ఠరోగం తగ్గించాలి. వెళ్ళు, ఎవరు వచ్చారో చెప్పు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద నా రాజుకు జయమిచ్చిన సైన్యాధిపతిని నేను, రమను. అని ఎవరికరా నువ్వు ఆర్డర్ వేసింది? ఎవరికి నువ్వు ఆర్డర్ వేసింది? టు హూమ్ యు ఆర్ స్పీకింగ్? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? రమ్మను, నా కుష్ఠరోగం స్వస్థపరచాలి, బయటికి రమ్మను. నువ్వు రథంలోంచి దిగి దైవజనుడి దగ్గరికి లోపలికి వచ్చి మోకరించి ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందుకోవా నువ్వు? ఎవరు రావాలంట బయటికి? ఎలీషా రావాలా? ఎలీషా దగ్గరికి నయమాన్ రావాలా? నాకు వినబడడం లేదండి. దైవజనుడి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఇలాంటి వ్యాధి ఉంది, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన స్వస్థత ఇస్తాడని నేను నా దేశంలో ఒక చిన్న దాని ద్వారా విన్నానయ్యా, కొంచెం నాకు స్వస్థత కావాలి అని చక్కగా అడగవలసిన వాడు ఆయన రథములోనే ఉండి ఒక పనివాడిని ప్రవక్త దగ్గరికి పంపించాడు. ఏలియా ప్రవక్త, ఓ మాట చెప్పు, తిరిగి వెళ్ళిపోమను. ఆ తిరిగి వెళ్ళిపోతున్న దారిలో యోర్దాను అనే ఒక నది ఉంటుంది. ఆ నదిలో 7 సార్లు ములగమను, సరిపోద్ది అని చెప్పేసరికి కోపం వచ్చేసింది. ఏంటేంటి బయటికి రాడా? రౌద్రుడై, ఎవరు? నయమాను రౌద్రుడై కోపం వచ్చేసి రొసలాడుకుంటూ రథమే తిరిగి వెళ్ళిపోయాడు. కానీ రథము దిగి లోపలికి వచ్చి దైవజనుడి ఎదుట మోకరించి ఉంటే రెప్పపాటు కాలములో యోర్దానులో మునగాల్సిన అవసరం లేకుండా ఒక అద్భుతమైన స్వస్థత వచ్చి ఉండేది. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మొత్తానికి వెళ్ళాడు, యోర్దానులో 7 సార్లు ములిగాడు. స్వస్థత వచ్చిందా? ప్రవక్త మాట నెరవేరగానే పరిగెత్తుకొచ్చాడండి, రథము దిగాడండి, లోపలికి పరిగెత్తుకెళ్ళాడండి. దైవజనుడి పాదాల మీద పడిపోయాడయ్యా, నన్ను క్షమించండి, నేను హెచ్చించుకున్నాను. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మిమ్మల్ని ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హ్యూమిలిటీ ఈజ్ నెససరీ. తగ్గింపు మనస్సు అనేది దేవునికి చాలా ప్రీతికరం. తగ్గింపు మనస్సు అనేది దేవునికి ఎంతో ఇష్టం. తగ్గింపు మనస్సు అనే దానిని దేవుడు చూచి సంతోషించి ఆ తగ్గింపు జీవితం గల వ్యక్తిని అసాధారణమైన రీతిలో దేవుడు హెచ్చిస్తాడు. దావీదును సౌలు చంపడానికి తరుముతుంటే దావీదు నిలబడి ఒక్క దెబ్బ కొడితే సౌలు చనిపోవాలి, కానీ నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోవాలా అనుకుంటారు. తగ్గించుకోవడం అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఆయన ఆకారమందు మనుష్యునిగా పుట్టి 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని
తన్ను తానే రిక్తునిగా ఎంటీగా చేసుకొనెను, ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, యేసు ప్రభువే తన్ను తాను తగ్గించుకుంటే ఇంకా నువ్వు నేను ఎంత కాదా? యేసయ్యే తగ్గించుకున్నాడు. అంటే నువ్వు ఒక హ్యూమిలిటీని, ఒక దీనత్వాన్ని, ఒక తగ్గింపు మనసును కలిగి ఉండడం అంటే నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదు, దేవుని వ్యక్తిత్వాన్ని ధరించుకోవటం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుని వ్యక్తిత్వాన్ని, హ్యావింగ్ గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్, దేవుని యొక్క వ్యక్తిత్వపు గుణాలు ఉన్నాయి. ఆ వ్యక్తిత్వపు గుణాల్లో మొట్టమొదటిది ఏమిటంటే యేసు ప్రభు ఈ భూలోకానికి రావడానికి మొట్టమొదట తను తాను తగ్గించుకున్నాడు. మనుషులు ఆయన్ని ఉపేక్షించినప్పుడు తగ్గించుకున్నాడు. ఆయన్ని తాగుబోతు అన్నప్పుడు, ఆయన్ని ఇంకెన్నో మాటలు అన్నప్పుడు, ఆయన్ని రకరకాలుగా మాట్లాడినప్పుడు తగ్గించుకున్నాడు. ఆయన్ని సిలువ వేస్తున్నప్పుడు తగ్గించుకున్నాడు. ప్రతి సన్నివేశములో మనము ఆరాధించే మన ప్రభువులో తగ్గింపు అనేది ఒకటి ఉంది. ఆ తగ్గింపు అనేది నీ జీవితంలో వచ్చిన రోజున అసాధారణమైన రీతిలో నువ్వు హెచ్చించబడతావో. నా మాట అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు హెచ్చించబడడానికి ఒక ట్రిక్ చెప్తున్నాను. నువ్వు హెచ్చించబడడానికి ఒక ట్రిక్ చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించేసుకుంటావో, ఒక సింపుల్సిటీగా ఉంటావో, పెద్దల ఎదుట తగ్గించుకోవాలి, దైవజనుల ఎదుట తగ్గించుకోవాలి. ఎప్పుడైతే అలాంటి తగ్గింపు మనసు నీకు వస్తుందో, నీ తోటి వారి ఎదుట నువ్వు తగ్గించుకోవాలి. అలాంటి తగ్గింపు మనస్సు నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో దేవుడే నిన్ను హెచ్చిస్తాడో, దేవుడే నిన్ను ఒక ఉన్నత స్థానములో పెడతాడో. ఈరోజు నువ్వు ఒక ఎన్నిక లేనివాడిగా ఉన్నావేమో, ఈరోజు నీ పరిస్థితులు ఏమాత్రం కూడా చెప్పుకోదగినవిగా లేవేమో. నీ కుటుంబ పరిస్థితుల్ని బట్టి, నీ ఆర్థిక పరిస్థితుల్ని బట్టి ఒక తృణీకరించబడిన రీతిలో, తోసివేయబడిన రీతిలో నువ్వు ఉన్నావేమో. కానీ ప్రభు ఎదుట నువ్వు ఎప్పుడైతే ఒక తగ్గింపు గల వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావో, నువ్వు చూస్తున్న ప్రజలందరి ఎదుట దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడో. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తగ్గించుకోవడం అంటే అదేమిటి? నీవు దేవుని యొక్క స్వభావాన్ని తెచ్చుకోవటం. హ్యావింగ్ గాడ్స్ నేచర్, దేవుని స్వభావం నీలోకి రావడమే తగ్గించుకోవడం అంటే. తగ్గింపుకుండే ఇంకొక ఇదేమిటో తెలుసా? ఎగో అంటారు. ఏమంటారు? ఎగో అంటే ఏంటో తెలుసా? అది ఒక రకమైనటువంటి భావన అన్నమాట. ఆ భావన ఉన్న వ్యక్తి తాను మనశ్శాంతిగా ఉండడు, తన చుట్టూ ఉన్నవాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు, తన జీవితంలో సంతోషం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు తగ్గించుకోవటం అనేది నీకు వచ్చిందో, దేవుడు నిన్ను హెచ్చించటం అనేది ప్రారంభమవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది తప్పు కాదు, అది చేతకానితనం కాదు. నువ్వు తగ్గించుకోవడం చేతకానితనం కాదు. నువ్వు తగ్గించుకోవడమో ఏదో నువ్వు మనుషుల ఎదుట నీ విలువను పోగొట్టుకోవడం కాదు. నువ్వు తగ్గించుకోవడం దేవుడు చూస్తాడు. నువ్వు దీన మనసు కలిగి ఉండడం దేవుడు చూస్తాడో, నువ్వు లోబడి ఉండడం దేవుడు చూస్తాడో. చూసిన దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడో. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. లారీ నడిపేవాడంట. ఎప్పుడో నెలకి ఒక 3 సార్లు 4 సార్లు తప్ప ఇంటి దగ్గర కనబడేవాడు కాదంట. కనబడిన ప్రతిసారి కూడా భార్య, ఏమండి ఆరాధనకి వెళ్దామండి, దేవుని దగ్గరికి వెళ్దామండి, చాలా ప్రేమగా అడిగేదంట. ఆమె ఆశ, నా భర్త కోటీశ్వరుడు అవ్వక్కర్లేదు, నా భర్త నాకేదో పట్టు చీరలు తేవక్కర్లేదు,
నా భర్త నాకేదో ఒక 100 కాసుల బంగారం పెట్టక్కర్లేదు, నా భర్త ఈ నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటే నాకు చాలు అని ఆమె ఆశపడింది. ఆమె స్తోత్రం. నా భర్త ఏదో 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 సంపాదించేలా నేను కోరుకోవట్లేదు. నా భర్త మేడలు మిద్దెలు కట్టేసి కారుల్లో నన్ను తిప్పాలనేది నా ఆశ కాదు. నా భర్త ఆ నిజమైన దేవునితో సంబంధము కలిగి ఉంటే అది నాకు చాలు అనుకుందామే. భర్త ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పెట్టేవాడు, ఎంతో తగ్గించుకునేది. ఆ ఇల్లాలి తగ్గింపు చెప్పడం అంటే మాటల్లో మాటలు సరిపోవు. రాజమండ్రిలో సేవ చేస్తున్న దైవజనుడు జాన్ వెస్లీ గారు వాళ్ళ నాన్నగారు, యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు వాళ్ళ నాన్నగారి కాలములో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తున్నాను. చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడంట. అయినా తట్టుకునేది, ఎప్పుడు తిరగబడేది కాదు, ఎప్పుడు కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది కాదు, ఎప్పుడు కూడా రోడ్డెక్కి లేకపోతే నలుగురిలోకి వెళ్ళి నా భర్త అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పుకున్నది కాదు. తన భర్త ఏ రీతిగా ప్రవర్తించినా, ఎంత భయంకరంగా ప్రవర్తించినా ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యంతో ధైర్యం తెచ్చుకుంటూ ఎప్పటికైనా నా భర్తను మార్చుకుంటాను, ఎప్పటికైనా నా భర్తను దేవునిలో నిలబెట్టుకుంటాను, నా భర్త దేవునిలో నిలబడ్డాడంటే ఇంకా నాకు సమస్య ఉండదు, ఆయన అప్పుడు నన్ను కూడా ప్రేమిస్తాడు అని చెప్పి తన భర్త తనకు సొంతం అవ్వాలని కోరుకోకుండా తన భర్త దేవునికి సొంతం అవ్వాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడో అయ్యగారి మనసు బాగుండో చీర తెచ్చిస్తే చీర తీసుకొని సంతోషిస్తుందేమో అనుకుంటే చీర తీసుకొని పక్కన పెట్టిది కాదండి, మీరు మందిరానికి వస్తే నాకు సంతోషం, మీరు దేవుని ఆలయానికి వస్తే నాకు సంతోషం, మీరు ప్రార్థన చేసుకుంటే నాకు సంతోషం అంటూ ఉండేదామే. తెచ్చిన చీర మొహాన్ని వేసుకొట్టి ఆ మెడ వంచి ఆ లారీ డ్రైవ్ చేసిన చేతులు ఎంత మొండిగా మొరటుగా ఉంటాయో ఆ మొరటి చేతులతో ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తూ ఉండేవాడు. అలాగే ప్రార్థన చేస్తూ ఉండేది. ఓపిక అనండి, మాట్లాడండి. ఓపిక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆడవాళ్ళకి ఓపిక సహజంగా దేవుడు ఇస్తాడంట, మరి అది మీకు ఉందో లేదో నాకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్.